అదే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో కొత్త వీడియో అనమాట. ఈ మధ్య మేము విజయవాడ టెంపుల్కి అయితే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మార్నింగ్ నుంచి షూట్ చేసిన వ్లాగ్ అనమాట. దాదాపు 4 days వెళ్ళాము. విజయవాడ నుంచి వైజాగ్ కూడా వెళ్ళామన్నమాట. ఆ 4 days వీడియో ఎక్కువ వీడియోస్ కాకుండా ఒకే వీడియోలో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. నార్మల్గా మా చిన్నోడు బర్త్డేకి అయితే వెళ్దాం అనుకున్నాము. అప్పుడు వెళ్ళలేదు. వెళ్ళినందుకు రోజు సతాయిస్తున్నాడు అనమాట. రోజు వెళ్దాం అనేసి. అందుకోసం అయితే బయలుదేరాము. ఇక్కడ సాటర్డే రోజు మార్నింగ్ 5కి అలా స్టార్ట్ అవుతున్నాం అనమాట. విజయవాడలో సాయంత్రం టైంలో వెళ్తే అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు ట్రాఫిక్లోనే 3-4 hours ఉండాల్సి వస్తుంది కదా. అందుకోసం అయితే ఉదయాన్నే 5 వరకు రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. ఒకే కార్లో వెళ్తున్నాము. మొత్తం 6 మెంబర్స్మి, 3 పిల్లలు అనమాట. ఇన్నోవా కార్లో అంతా సరిపోయింది. ఫస్ట్ ప్లానింగ్ అయితే విజయవాడ వరకే ఉంది. అక్కడ నుంచి వీలైతే వైజాగ్ వెళ్దామనేసి వెళ్తున్నాము. ఉదయాన్నే స్టార్ట్ అయ్యామన్నమాట. కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుందనేసి, నైట్ జర్నీ సరికాదనేసి మార్నింగ్లో అయితే బయలుదేరుతున్నాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో ఆగి టిఫిన్ చేసుకున్నాం అన్నమాట. ప్రతి సంవత్సరము మేము న్యూ ఇయర్కి వైజాగ్ వెళ్తుంటాం అనమాట. December 30కి వెళ్ళి 31st, 2nd వచ్చేవాళ్ళము. కానీ ఈ ఇయర్ వైజాగ్ కాకుండా గోవా వెళ్ళామన్నమాట. కంటిన్యూస్గా ఒక 6 years అలా వెళ్ళాము వైజాగ్. ప్రతిసారికి అక్కడికే ఎందుకనేసి ఈసారి గోవా వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం అనేసి వెళ్ళాము. కానీ గోవాలో అంత సేఫ్టీ కాదు. వైజాగ్ చాలా అంటే చాలా ఎక్కువ సేఫ్గా ఉంటుందన్నమాట. 31st నైట్ అయినా సరే రోడ్ అంతా బ్లాక్ చేసేసి చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వస్తారనమాట. అక్కడ అంత సేఫ్టీగా ఉంటుంది. కానీ వేరే దగ్గరికి వెళ్తేనే తెలుస్తుందన్నమాట ఎలా ఉంటుందనేది. అందుకని గోవా వెళ్ళాం కాబట్టి ఇక్కడ వైజాగ్ అయితే బెస్ట్, మంచిగా సేఫ్టీ వైజ్గా అయితే. ఇక్కడ హనుమాన్ విగ్రహం అనమాట, చాలా పెద్దగా ఉంది. నేనే అన్నానమాట ప్రతిసారి వైజాగే ఎందుకనేసి గోవా వెళ్దామని. ఇంకా మా హస్బెండ్ అప్పటి నుంచి చెప్తుంటున్నాడు వైజాగ్ మిస్ అవుతున్నాం అనేసి. ఇక ఆంధ్ర స్టార్ట్ కాగానే మొత్తం కొబ్బరి చెట్లే అనమాట. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ బాగుందనేసి ఒకసారి అయితే వీడియో షూట్ చేస్తున్నాను. మనం లోపల కార్లో నుంచి బయటికి వీడియో తీస్తే కొంచెం క్లారిటీ అనేది ఇలాగే ఉంటుంది కదా. బయట నుంచి వీడియో తీయాలనుకుంటే డోర్స్ అయితే ఓపెన్ చేయాలి. విండోస్ ఓపెన్ చేస్తే ఆ సౌండ్కే వినిపించదన్నమాట. మొత్తము డ్రైవింగ్ చేసే వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది అనేసి లోపల నుంచే తీసాము. ఇదేమో రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట. రాజమండ్రి వరకు వచ్చేసాము. మేము విజయవాడ వెళ్ళే వరకు 12 అయిపోయింది అనమాట మధ్యాహ్నం. ఉదయం 5కి బయలుదేరితే మధ్యాహ్నం 12-12:30 వరకు విజయవాడ అయితే వెళ్ళాము. ఇది బ్రిడ్జ్ అనమాట, పెద్దది. అక్కడ సైడ్గా కనిపిస్తుంది కదా రాజమండ్రి బ్రిడ్జ్. డే టైం కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. నైట్ టైం అయితే ఏవి కనిపించవు మనకి. ఆ ట్రాఫిక్లోనే మెల్లగా వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది. అందరూ అలసిపోతారు కూడా. లోపల కార్లో కూర్చున్న వాళ్ళు డ్రైవింగ్ చేసే వాళ్ళు అందరూ అలసిపోతారు కదా. అందుకని ఈసారి డే టైంలో పెట్టుకున్నాం అనమాట జర్నీ. ఇక్కడ గోదావరి నది అనేసి పిల్లలు గోదావరి గట్టు సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పాడుకుంటూ వెళ్తున్నారనమాట. ప్రతిసారి వెళ్తామని చెప్పాము కదా December 31st అప్పుడు. కార్లో వెళ్ళిన ప్రతిసారి రిటర్న్ వచ్చినప్పుడు విజయవాడ సాయంత్రం టైమే అవుతుందన్నమాట. ఆ టైంలో ట్రాఫిక్ నుంచి బయటికి వెళ్ళేలోపే దాదాపు 3 hours పడుతుండే. అందుకోసమని అయితే ఈసారి డే టైం అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఓన్లీ ట్రాఫిక్ కోసమే. ట్రాఫిక్ కూడా ఏం లేదు ఈసారి డే టైం కాబట్టి. ఎవరైనా వెళ్ళాలనుకున్నా సరే ఇదే టైంలో వెళ్తే బాగుంటుంది. తర్వాత అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లు అయితే అలో లేదని చెప్పారు. కానీ చాలామంది తీసుకొచ్చారనమాట లోపలికి. మేమేమో నిజమేనేమో ఫైన్ వేస్తారనేసి కార్లోనే పెట్టి వెళ్ళాము. అక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఒక 2 hours అలా అక్కడే ఉండి తర్వాత మళ్ళీ అందరితో డిస్కస్ చేసి మళ్ళీ వైజాగ్ అయితే వచ్చామన్నమాట. అక్కడ నుంచి 300 kilometers అనమాట విజయవాడ నుంచి. ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా అనేసి పిల్లలు కూడా అందరూ వెళ్దాం అనేసరికి ఇక్కడ వైజాగ్ అయితే వచ్చాము. ఇది బీచ్ శాండ్ ఏదో హోటల్ అనమాట. మేము ఫస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు అదే హోటల్లో ఉన్నాము. అక్కడ కనిపిస్తుంది కదా గేట్, అది బీచ్ శాండ్ అనమాట. ఏదో హోటల్ నేమ్. పక్కన మత్స్యదర్శిని అనమాట. రకరకాల చేపలు ఉంటాయి లోపల. తర్వాత బీచ్. మేము ఇక్కడ రూమ్లో ఉన్నాం కదా, ఎప్పుడు వచ్చినా సరే ఇదే రూమ్లో ఉంటామన్నమాట. రియో బీచ్ రోడ్డుకి బీచ్ వ్యూ ఉంటుంది. నార్మల్గా December 31st ఫస్ట్కి ఒక్క 1 డేకి 10,000 ఉంటుంది రూమ్ రెంట్.
ఇప్పుడేమో 3000 4000 ఉంది ఒక రూమ్కి. అప్పుడేమో 3 టైమ్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. వన్ డేకి 10,000 అలా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న పావురాలు అయితే అక్కడ గుడ్లు పెట్టాయన్నమాట లోపల. మా చిన్నోడు వీడియో షూట్ చేశాడు. ఇది పావురాల పిచ్చి వాళ్ళకి ఎప్పుడైనా ఇంటి దగ్గర ఎక్కడైనా కనిపించినా సరే వాటిని పట్టుకుందాం అనేసి ట్రై చేస్తూ ఉంటారు. ఏదో బాక్స్ రెడీ చేసి ఆ బాక్స్లోకి వస్తుంది అనేసి అన్ని పప్పులు వేసేసి పావురాలను పట్టుకుందామని అయితే ఉంటారు. అక్కడ కనిపించేసరికి వీడియో అయితే తీసామన్నమాట. రూమ్కి అయితే వచ్చాము. పిల్లలు బీచ్కి వెళ్ళడానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నారు. వీటి దగ్గర నుంచే తీసుకొచ్చారనమాట. స్విమ్మింగ్ పూల్ వెళ్ళినప్పుడు తీసుకున్నారు. అవి అట్లనే దాచిపెట్టుకొని ఇక్కడ వైజాగ్ అయితే తీసుకొచ్చారు. ఒక పెద్దది ఒకటి చిన్నదైతే ఉంది ఇద్దరికి. ఉదయాన్నే అందరూ నైట్ 8 o'clock 10:30కి అలా వెళ్ళామన్నమాట వైజాగ్కి. వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడే అక్కడ నుంచి పార్సల్స్ అయితే తీసుకెళ్ళి రూమ్కి వెళ్ళి తినేసి పడుకుంటూ పోయి ఉదయాన్నే లేచి మళ్ళీ బీచ్కి అయితే వెళ్ళాలి. ఉదయం అయింది, రెడీ అయిపోయాము, వెళ్తున్నాం అన్నమాట. రెడీ అయిపోయి ఇది బీచ్ వ్యూ రూము. ఎప్పుడు వచ్చినా సరే ఇదే రూమ్లో ఉంటామన్నమాట మేము. కానీ ఈసారి మేము 4th floorలో ఉంటుంది రూమ్. ఆ రూమ్లో అయితే ఉంటాము. ఉదయాన్నే పిల్లలకైతే ఏదో వాటర్ మిలానో ఏదో జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టాడు. పిల్లలైతే తాగేసి బయటకైతే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆర్కే బీచ్లో అయితే పిల్లలు ఆడరు, ఎందుకంటే అక్కడ కొంచెం వాటర్ అనేది అంతా మురికి నీళ్ళు అంతా కలుస్తాయి అన్నమాట. అందుకోసం అయితే ఇక్కడ వాటర్ మంచిగా ఉండదు, ఇసుక కూడా మొత్తం నల్లగా ఉంటుంది. ఇంకా రిషికొండ బీచ్ ఫేమస్ అనమాట. అక్కడ వాటర్ చాలా బాగుంటుంది. చాలామంది అక్కడికే వెళ్తారు ఇక్కడికన్నా, ఎందుకంటే ఇక్కడ మురికి నీళ్ళు మన కళ్ళ ముందరనే కలుస్తూ ఉంటాయి అన్నమాట. పెద్ద కాలువల నుంచి వచ్చి కలుస్తుంటాయి. తెలిసి చూసి అక్కడ మురికి నీళ్ళకి ఎందుకు వెళ్దామనేసి ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడనే రిషికొండ బీచ్ దగ్గరికి వెళ్తాము. చూడండి, ఇక్కడ బయటకు వెళ్తున్నాం కాబట్టి లోపలికి అంతా డస్ట్ వస్తుంది, అది సూర్యరశ్మికి. అందుకోసం అయితే కాటన్స్ అయితే వేస్తున్నాము. అక్కడ చూడండి పావురాల గుడ్లు అనమాట అవి. ఎప్పుడు చూడలేదు, అందుకోసం అయితే కొంచెం వీడియో తీసాను జూమ్ చేసి. మేమైతే రెడీ అయిపోయాం అనమాట. మాతో పాటు కూడా వచ్చారు కదా అంత ఫ్యామిలీస్, వాళ్ళు కూడా రెడీ అయిపోవాలి కదా, అంతవరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట వాళ్ళ కోసము. అంతా రెడీ అయిపోయాక కిందికి అయితే వచ్చేసాము. కార్లో వెళ్దామా లేకపోతే అక్కడ ఆటో వెళ్దామా అనేసి డిస్కషన్ అయితే చేస్తున్నాము. ఇక్కడ పక్కన ఎలాగూ వెళ్తున్నాం కదా అనేసి పిల్లలకు ఆకలిస్తుందని టిఫిన్ చేసేసి వెళ్దామన్నమాట. ఇక్కడ పక్కన హ్యాండ్ క్రాఫ్ట్ ఉంటుందన్నమాట. ఎప్పుడు వచ్చినా సరే చాలా రకాల షాపింగ్ అయితే ఉంటుంది లోపల. ఒక్కసారి వెళ్ళామంటే 3-4 hours అయినా సరే బయటికి అయితే రాము, అలా ఉంటాయి. అక్కడికి పక్కనే టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి టిఫిన్ అయితే చేసేసి అక్కడ బీచ్ దగ్గరికి అయితే ఆటోలో వెళ్ళాము. ఇక్కడే అనమాట బీచ్ డ్రెస్సులు అయితే కొంటున్నారు. ఎప్పుడు వచ్చినా సరే వీళ్ళ దగ్గరే కొంటాము బీచ్ డ్రెస్సులు. నేనైతే తీసుకురాలేదు పిల్లలకు. ప్రతిసారి నా పిల్లలకు కూడా వచ్చి అలవాటు అయిపోయింది, అంత అడగలేదన్నమాట మాకు డ్రెస్ కావాలనేసి. అందుకని నేను కూడా తీసుకోలేదు. లగేజ్ కూడా ఎక్కువ అవుతుంది. 2 ఫ్యామిలీస్ అంటే 7 members అంటే లగేజ్ పెట్టుకోవడానికి కూడా కార్లో ప్లేస్ సరిపోదు కదా అనేసి ఎక్కువ అయితే తీసుకోలేదు. పిల్లలు ఒక బాల్ అయితే తీసుకున్నారు లోపల బీచ్లో ఆడుకోవడానికి. ఈ పాప అయితే ఫస్ట్ టైం అంట బీచ్కి రావడము, అందుకోసం అయితే ఆ పాప కోసమే వచ్చారు మెయిన్. బీచ్ చూడాలనేసి పాప అడిగేసరికి తీసుకొచ్చాము ఇక్కడికి. ఎలాగో విజయవాడ వరకు వచ్చాం కదా అనేసి వచ్చినాం అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా, ఎందుకంటే మామూలుగా 6 years నుంచి కంటిన్యూగా వస్తున్నాం కాబట్టి ఆటో వాళ్ళు అలాగే ఫోటోగ్రాఫర్స్ రూము అన్నీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. ప్రతిసారి వాళ్ళకే ఫోన్ చేసి పిలిపించుకుంటాము మేము వచ్చినప్పుడు. ఇక్కడ మాకు ఎప్పుడు తీసే ఫోటోగ్రాఫర్కి కూడా ఫోన్ చేస్తే ఆయన ఆ టైంలో అందుబాటులో లేడు, వేరే అతన్ని అయితే పంపించారు. ఈయన కొంచెం వేరే ఆయనకు ఫోన్ నెంబర్ ఇస్తే ఈయనకి ఎవరు ఇవ్వట్లేదు అనమాట. అక్కడ మా పక్కన వస్తున్నాడు కదా, ఇంకా ఖాళీగా ఉన్నాడు కదా పాపం, ఆయనకి ఇస్తే అయిపోతుంది కదా అనేసి ఆయనకు చెప్తే ఆయన్ని ఫొటోస్ అయితే తీస్తున్నాడు. వాళ్ళందరూ వెళ్ళి బీచ్లో ఆడుకుంటున్నారు అనమాట. అయితే వెళ్ళలేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. అంతకుముందు వెళ్ళి ఫొటోస్ అయితే ఫ్యామిలీ ఫొటోస్ అన్ని బీచ్లో తీసేసుకొని వచ్చి నేను అక్కడ సామాన్లు ఉన్నాయి కదా అక్కడే వచ్చి కూర్చున్నాం అనమాట. మా యశుకి ఫొటోస్ అయితే తీస్తున్నారు. మా ఫోటోగ్రాఫర్తో ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. ప్రతిసారి ఫొటోస్ అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం అంతకుముందు ఫస్ట్కే గోవా వెళ్ళొచ్చాం కాబట్టి
ఈసారి బీచ్లో ఏమైతే ఆడలేదు, అసలు వెళ్ళలేదు వాటర్లోకి. ఇక్కడ వాటర్లో ఒక 2 అవర్స్ అలా ఆడిన తర్వాత ఇక్కడ పక్కనే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. లంచ్ టైం కూడా అయిపోయింది. ఒక 2:30 అలా అవుతుందేమో టైము. అక్కడ లంచ్ చేసుకొని డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలనేసి ఇక్కడ తినేసి అయితే వెళ్తున్నాం. మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చే బదులు ఒకేసారి తినేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయిపోతుంది అనేసి ఇక్కడ లోపలికి అయితే వచ్చాము. ఏ రెస్టారెంట్ బాగుంటుందనేసి అడిగి మరీ వెళ్ళామన్నమాట. కానీ అంత ఫుడ్ అయితే అంత ఏం బాగలేదు. ఒకసారి వెళ్తేనే కదా తెలిసేది బాగుంటుందా లేదనేసి. కానీ ఫుడ్ అయితే బాగలేదన్నమాట. అక్కడ లంచ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. మేము బీచ్కి వెళ్ళేటప్పుడే లాక్ అయితే ఇచ్చి వెళ్ళామన్నమాట రూమ్ మళ్ళీ సర్వీస్ చేయడానికి. వచ్చేలోపు మళ్ళీ నీట్గా అయితే సర్దేసి పెట్టేశారు. బాగా పరిచయం అనమాట. చాలా ఒక ఫోన్ చేస్తే సరే మనకు రూమ్ అయితే బుక్ చేసి పెట్టేస్తారు. ఇది అనమాట ఇప్పుడు బీచ్ వ్యూ. మేము వచ్చినప్పుడు కొంచెం బీచ్ వ్యూ రూమ్ లేకపోతే ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు. ఒక 1 డే కోసం, 1 డే కాదు 1 నైట్ కోసం ఇచ్చారు. మళ్ళీ మార్నింగే చేంజ్ చేశారనమాట. ఇక్కడ నుంచి ఏ టైం అయినా సరే బీచ్ అయితే బాగా కనిపిస్తుంది అనేసి ఎప్పుడు వచ్చినా సరే ఈ బీచ్ వ్యూ కోసమే ఎంత కాస్ట్ అయినా సరే తీసుకుంటాడు. ఇంకా 31st రోజు అయితే మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచే మంచిగా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట నైట్ అంతా. ఇదే అనమాట రూమ్ వచ్చేసి. ఒక టీవీ, అలాగే అక్కడ గ్లాసెస్, ఇంకా టీ కాఫీ కలుపుకోవడానికి కాఫీ, షుగర్, గ్రీన్ టీ అన్ని ప్యాకెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్లైడింగ్ కాదు, డోర్ కర్టన్స్ ఉంటాయి అన్నమాట. ఈ పక్కకనేస్తే మొత్తం మనకు బీచ్ అయితే కనిపించేస్తుంది. ఇక్కడ కింద కబోర్డ్లో అయితే ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ బయట డోర్ అది. ఇదేమో బాత్రూము, ఏసీ. ఇదేమో కబోర్డ్ ర్యాక్, మనం బట్టలు పెట్టుకోవడానికి. లోపల లాకర్ కూడా ఉంటుంది. అలాగే యూజ్ అయిన త్రో చెప్పులు కూడా ఉంటాయన్నమాట. ఒక ఎక్స్ట్రా బ్యాగ్ ఉంటుంది లోపల. తర్వాత ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ లాగా ఉంటుంది. చైర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి తినుకుంటూ అయినా సరే, కూర్చొని అయినా సరే అక్కడికి బయటకు చూడొచ్చు. అది వచ్చేసి మనం బండలు వేసుకుంటాం కదా, ఆ బండలతో చేసిందనమాట. టైల్స్తో చేసింది అది. హాట్ వాటర్ కోసం కూడా వాటర్ హీట్ చేసుకోవడానికి ఉంటుంది. 2 వాటర్ బాటిల్స్ పెట్టిస్తారు. వాటర్ గ్లాసెస్, అలాగే టీ గ్లాసెస్ ఉంటాయి. రూమ్ సర్వీస్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మనం 10,000 ఇచ్చినా సరే అదే మెయింటెనెన్స్, అదే సర్వీస్ ఉంటుంది. మనం 5,000, 4,000 ఉన్నప్పుడైనా సరే అదే ఉంటుందన్నమాట. ఇక్కడ మా యష్ కూర్చొని ఏదో న్యూస్ లీడర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అలా చెప్తున్నాడు అనమాట. ఏదో కైట్ ఎగరేస్తున్నారంట. ఆ కైట్ గురించి మన క్రికెట్లో ఇస్తారు కదా, క్రికెట్ ఆడేటప్పుడు వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూసి తెలుగులో చెప్తుంటారు కదా, అలా చెప్తున్నాడు అనమాట ఈయన. అక్కడ కొంతమంది ఒక ఆయన టెడ్డీ బేర్ వేసుకొని ఒక పాయింట్ లాక్ వేసుకొని జోక్స్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. అందరు నేనే ఉన్నాం. హలో ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు అయితే వచ్చామన్నమాట. మాతో పాటు ఇంకో ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళు ఇంకా బయటికి రాలేదన్నమాట. వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. వాళ్ళు రెడీ అయ్యేలోపు లేట్ అవుతుందనేసి మేము బయటకు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము బయట కూర్చొని. ఇక్కడ వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంటుందన్నమాట. ఇక్కడ టెడ్డీ లాగా రెడీ అయి ఉన్నారు కదా, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉందన్నమాట. అలా రెడీ అయ్యి వచ్చి అక్కడ ఫొటోస్, సెల్ఫీస్ అన్నీ ఇస్తున్నారనమాట. ఇక్కడ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఈలోపు మేము అక్కడ నోవెటల్ కింద ఒక మొబైల్స్కి స్క్రీన్ గార్డ్ వేపిద్దామనేసి వెళ్ళాము. అంటే అతను కూడా తెలిసిన అతను అనమాట. అక్కడ 2001లో అప్పుడు వచ్చినప్పుడు అక్కడ నోవేటర్లో పుష్ప 1 మూవీ చూసామన్నమాట. చూసినప్పుడు ఆ ఫోన్కి అప్పుడు సర్వీస్ చేయించుకున్నాము. అప్పటి నుంచి ఇంక అక్కడికే వెళ్తాము. వాళ్ళు వచ్చేలోపు మేము అక్కడికి వెళ్ళి ఫోన్కి ఐఫోన్కి స్క్రీన్ గార్డ్ వేసి తీసుకొద్దామనేసి వెళ్తున్నాము. కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఆయనకు గుర్తొచ్చిందనమాట. ఈలోపు అక్కడ వెళ్ళినట్టు ఉంటుంది. అలాగే ఫోన్లో పని కూడా కంప్లీట్ అవుతుంది కదా అనేసి ఇంకోటి ఫోల్డింగ్ ఫోన్ ఉంది, దానికి కూడా ఏమన్నా చేస్తారేమో అనేసి అడుగుదాం అని వచ్చాము. అక్కడ దానికైతే ఏమీ చేయడానికి లేదంట. ఓన్లీ నా ఫోన్కి అలాగే మా హస్బెండ్ ఫోన్కి కవర్ అయితే వేయించాము. షాప్ నేమ్ వచ్చేసి JBS అనమాట. ఈ మధ్యలో ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఉంటుంది, అది కూడా వాళ్ళదే. 2 ఒక అతనే మెయింటైన్ చేస్తున్నాడు. పై ఫ్లోర్లో ఏమో మూవీ థియేటర్స్ ఉంటాయన్నమాట. పబ్బు, అలాగే థియేటర్స్ అన్నీ ఉంటాయి.
ఈ బాస్కిన్ రాబిన్స్ అనేది కూడా ఈతనే ఫస్ట్ వేరే వాళ్ళది ఉంటే ఇప్పుడు 2 ఈయననే చూసుకుంటున్నాడంట ఈ మొబైల్ షాప్ అతనే. మేము పుష్ప 1 మూవీ ఇందులోనే చూసామన్నమాట. అప్పుడు వైజాగ్ డిసెంబర్ 31కి వచ్చినప్పుడే ఇక్కడే మూవీ అయితే చూసి వెళ్ళాము. ఇక్కడ పని కంప్లీట్ చేసుకునే వరకు వాళ్ళు రెడీ అయిపోయి బయటకు వచ్చారంట. ఇప్పుడు ఇక్కడ నుంచి సబ్మెరీన్ దగ్గరికి వెళ్తున్నాము. ఎప్పుడు చూసినా సరే ఈవినింగ్ టైంలోనే వెళ్తామన్నమాట. 8:30 వరకే ఓపెన్ ఉంటుంది సబ్మెరీన్, తర్వాత క్లోజ్ అయిపోతుంది. సబ్మెరీన్కి వెళ్ళి అక్కడ నుంచే దానికి ఆపోజిట్లో ఇంకోటి ఏరోప్లేన్ది ఏదో ఉంటుందన్నమాట. అది కూడా అవన్నీ చూసుకొని వద్దామనేసి వెళ్ళాము. ఇక్కడ చిన్నపిల్లలకేమో 50 రూపీస్, పెద్దవాళ్ళకు 70 80 ఉంది సబ్మెరీన్. చాలాసార్లు చూసాము. కానీ ఇంకో ఫ్యామిలీ వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమో చూడలేదు కదా, వాళ్ళ కోసం అయితే వెళ్ళాలి. వీడియో చాలా లెంతీగా అవుతుంది కదా, నెక్స్ట్ వీడియోలో పెడతానమాట ఇక్కడ నుంచి. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. సబ్మెరీన్ లోపల ఎలా ఉంటుందనేది మొత్తం వీడియో ఉంటుంది, చూడండి.